ఇంటి ముందున్న ఖాళీ పశువుల పాక దగ్గర అత్తగారు శారద కూర్చొని పేడతో పిడకలు చేస్తుంటే పక్కవాడలో ఉండే పార్వతి ఒక తట్ట పట్టుకుని అక్కడికొచ్చింది. ఏమిటే పార్వతి, తట్టబట్టుకుని ఎట్టాగొచ్చావు? ఈ తట్ట నిండా పేడ కావాలి శారద పిన్ని. తట్ట నిండా కాకపోతే పెద్ద డ్రమ్ నిండా పట్టుకుపోవే. నేను వద్దని చెప్పలేదు కదా అని శారద అనగానే పార్వతి మురిసిపోతూ ఇలా అంటుంది. వారేవా శారద పిన్ని, నువ్వెంత మంచిదానివి. ఫ్రీగా డ్రమ్ము నిండుగా పేడని తీసుకెళ్ళమని చెప్తున్నావు. నీకు చేతులెత్తి మరీ దండం పెట్టొచ్చు. ఇప్పుడు నేను చెబితే అదే చేతిలో నన్ను కొడతావు కూడా. ఇదే నోటితో తిడతావు నన్ను అని శారద అనగానే పార్వతి అయోమయంగా చూస్తూ ఇలా అంటుంది. అర్థం కాలేదు పిన్ని. ఇంకా నేను చెప్పలేదు కదా పార్వతి, అందుకే నీకు అర్థం కాలేదు. ఇప్పుడు చెబుతున్నాను విను, ఇప్పుడు పూర్తిగా అర్థం అవ్వుద్ది. అయితే తొందరగా చెప్పు పిన్ని. చిన్న తట్టకైతే 50 రూపాయలు, ఇక పెద్ద తట్టకి 100 రూపాయలు, ఇంకా పెద్ద తట్టకి 200 రూపాయలు. తట్టలు కాకుండా డ్రమ్ములు తీసుకుపోతే ఒక్కొక్క డ్రమ్ముకి 200 లీటర్లు ఉంటుంది కాబట్టి లీటర్కి రూపాయి చొప్పున 200 రూపాయలు ఇవ్వాలి. ఎంత డబ్బిస్తే అంత పేడొచ్చింది. ఇక అర్థమైందా పార్వతి అని శారద చెప్పగానే పార్వతి దిగులు ముఖంతో ఇలా అంటుంది. అయ్యో పిన్ని, డబ్బులుగా నువ్వు చెప్పింది. నేను మళ్ళీ సారు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తానులే పిన్ని. ఇప్పుడు మాత్రం ఈ తట్ట నిండా పేడని తీసుకెళ్తాను, సరేనా? ఇట్లా చూడు పార్వతి, పిన్ని అని ప్రేమగా పిలుస్తున్నావు కదా, ఇంట్లోకి పద. ఉదయం నా కోళ్ళ అన్నయ్యక చేసిన టమాటా ఎర్రపప్పుతో కడుపు నిండా అన్నం పెడతా. ఎంత కావాలంటే అంతా తిను, నువ్వు తింటానే ఉండు, నేను పెడతానే ఉంటాను. అంతేగాని పేడ విషయంలో పేమెంట్ గురించి రేపు మళ్ళీ తర్వాత అలాంటి మాటలు ఉండవు. డబ్బులు తీసుకురా, నీకు కావలసిన పేడని తీసుకెళ్ళు, అంతే, సరేనా? అని శారద చెప్పగానే పార్వతి ఆలోచనగా ఇలా అంటుంది. శారద పిన్ని డబ్బులు లేకుండా పేడిచ్చేలా లేదని అర్థమైపోయింది. మాటలో మాటగా అనామిక వదిన చేసిన టమాటా ఎర్రపప్పుతో అన్నం తిని పొమ్మని చెప్పింది కదా. కడుపు నిండా తినేసిపోతాను. ఎలాగో నా ఇంటి దగ్గర మా అత్తయ్య కారం పొడి చేసి అన్నం పెడతది. ఇప్పుడు టమాటా ఎర్రపప్పుతో కడుపు నిండా తింటాను అని అనుకుంటూ అలా నిలబడిన పార్వతిని చూసి ఇలా అంటుంది. యామే పార్వతి, నేను చెప్పింది అర్థం కాలేదా? ఇంకా ఎందుకు ఇక్కడే నిలబడ్డావు? అర్థమైందిలే పిన్ని, నేను ఇంట్లోకి వెళ్తున్నాను. అనామిక వదిని పిలిచి నా కడుపు నిండా అన్నం పెట్టమని చెప్పు పిన్ని అని చెప్పగానే శారద కోపంగా చూస్తూ గట్టిగా ఇలా అంటుంది. సర్లే కోళ్ళ, అనామిక ఎక్కడున్నావే? ఒకసారి పశువుల పాక దగ్గరికి రా అని పిలుస్తుంది. ఒక చేతిలో అద్దం, మరొక చేతిలో ఫేస్ క్రీమ్ పట్టుకొని ముఖానికి కొంచెం ఫేస్ క్రీమ్ పెట్టుకొని అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. శారద చూసి ఇలా అంటుంది. పేడమ్మి సంపాదించిన డబ్బు మొత్తం నీ ఫేస్ క్రీములకి తగలేస్తున్నావు కదే. సర్లే అత్తయ్య, అసలు ఫస్ట్ ఎందుకు పిలిచారు అది చెప్పండి. ఇదిగో ఈ పార్వతికి నువ్వు చేసిన టమాటా ఎర్రపప్పు అన్నం పెట్టు, సరేనా? సర్లే అత్తయ్య, ఇంట్లోకి రా పార్వతి అని చెప్పి అనామిక తిరిగి ఇంట్లోకి వెళ్తుంది. అనామిక వెనకాలే పార్వతి కూడా పేడ కోసం తెచ్చిన తట్టను అక్కడ పెట్టి ఇంట్లోకి వెళ్తుంది. పార్వతి తినటానికి కూర్చుంటుంది. అనామిక డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ముఖానికి ఫేస్ క్రీమ్ పెట్టుకుంటూ ఉంటుంది. పాక దగ్గర శారద పిడకలు చేస్తూ ఉంటుంది. అలా సమయం గడిచిపోతూ ఉంటుంది. టమాటా ఎర్రపప్పుతో కడుపు నిండా తిందామని కూర్చున్న పార్వతికి మాత్రం చాలా కోపం వస్తుంది. చీచి, ఏమత్త కొడలు ఇల్లు, అత్తకి పేడ మీద వచ్చి డబ్బులు కావాలి, కోడలకి తలతలా మెరిసే ముఖం కావాలి. అన్నం పెడతానని చెప్పి నన్నిట గంట సేపు కూర్చోబెట్టడం ఏమీ బాగోలేదు. వీళ్ళు అసలు బాగుపడరు అని తిట్టుకుంటూ పేడ తట్టని పట్టుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న శారద దీని కోళ్ళలో అన్నం పెట్టినట్లేదు, కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది అని అనుకుంటూ పిడకలు చేస్తూ ఉంటుంది. చెరువు గట్టున పచ్చని గడ్డిని ఆవులు మేస్తూ ఉండగా వాటిని చూస్తూ కర్ర పట్టుకొని నిలబడిన ప్రసాద్ దగ్గరికి కొడుకు రమేష్ వచ్చాడు. నాన్నా, నేను ఆవులు చూసుకుంటాను, నువ్వు ఇంటికెళ్ళు. అన్నం తిని కాసేపు పడుకో. చీకటి పడిన తర్వాత నేనే ఆవుల్ని ఇంటికి తీసుకొస్తాను. పొలం దున్నడం పూర్తయిందా బాబు? అయింది నాన్న, రేపు కూలోళ్ళను పిలిచి నాట్లు వేయించాలి, అంతే. బాబు రమేషు, నువ్వే ఇంటికెళ్ళు. పొలం దుని బాగా అలసిపోయావుగా, ఇంటికెళ్ళి అన్నం తిని కాసేపు పడుకో బాబు. ఎల్లు, పడుకో. లేదులే నాన్న, నేనేమీ అలసిపోలేదు, మీరింటికెళ్ళండి, నేను ఆవుల్ని చూసుకుంటానుగా అని చెప్పగానే ఇక చేసేదేమీ లేక
తన దగ్గర కర్రని కొడుకు రమేష్కిచ్చి ప్రసాద్ ఇంటి వైపు నడుస్తూ ఉంటాడు. శారద పేడ పట్టుకుని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న ఫేస్ క్రీమ్ రాసుకుంటున్న కోడలు అనామిక దగ్గరికి వస్తుంది. కోపంగా ఇలా అంటుంది. నీ అమ్మ కడుపు మాడ, సంపాదించడం ఎట్టాగో తెలీదు. నేను పేడ మీద సంపాదిస్తున్న డబ్బుల్ని ఇట్టా ఫేస్ క్రీములు కంటూ మొత్తం ఖర్చు చేసేస్తున్నావు. ఇదిగోవే, ఇది రాసుకో, తలతలా మెరిసిపోతావు అని తను తీసుకొచ్చిన పేడని అనామిక ముఖానికి గట్టిగా రుద్దుతుంది శారద. అనామిక ముఖం మొత్తం పేడతో నిండిపోతుంది. అనామిక కోపంగా చూస్తూ, మీ అబ్బాయి వచ్చే వరకు ఇలాగే ఉంచుకుంటాను. ఆయన రాగానే చూపిస్తాను. ఉంచుకో, చూపించుకో. నా కొడుకు నాతో గొడవ పెట్టుకోవాలి గాని ఇంట్లో నుంచి గెంటేస్తాను. అప్పుడు నువ్వు నీ పుట్టింటికి వెళ్తావు. అక్కడ ఎట్టాంటి ఫేస్ క్రీములు పెట్టుకుంటావు నేను చూస్తాను. చెప్పుకోవే అని శారద వెళ్ళిపోతుంది. అనామిక పేడ ముఖంతో బెడ్ మీద కూర్చుంటుంది. తన మామగారు ప్రసాద్ ఇంటికొచ్చి అన్నం పెట్టమని అడిగితే పేడ ముఖంతోనే పెడుతుంది. అత్త చేసిన పని గురించి మామగారికి చెప్తుంది. అప్పుడు ప్రసాద్ అన్నం తింటూ, ఏంటి శారదా ఇది? కొడుకు కోళ్ళు సంతోషంగా ఉండాలా వద్దా ఈ ఇంట్లో? వండకూడదని నేనేమన్నా అన్నానా? అనలేదుగా. నేనిట్ట కష్టపడతా ఉంటే అదేమో ఖర్చు చేస్తుంది. మీకు సర్ది చెప్పడం నా వల్ల కాదు అని అన్నం తింటూ ఉంటాడు. అనామిక మంచం మీద కూర్చుని ఉంటుంది. శారద పిడకలు చేస్తూ ఉంటుంది. ప్రసాద్ అన్నం తిని మంచంలో పడుకున్నాడు. అలా చీకటి పడింది. రమేష్ ఆవుల్ని తోలుకుని ఇంటికొచ్చాడు. పాకలో కట్టేసి నీళ్లు పెట్టి అనామిక దగ్గరికొచ్చాడు. పేడముఖంతో ఉన్న అనామికని చూశాడు. జరిగిందంతా తెలుసుకున్నాడు. మా అమ్మ చేసింది ఏమాత్రం తప్పు కాదు అనామిక. నేను అమ్మా నాన్న ఎంతలా కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తున్నామో నీకు అర్థం కావటం లేదు. నువ్వేదైనా సంపాదించి చూపించనామిక, అప్పుడు తెలుస్తుంది అని చెప్పగానే అనామిక కోపంగా పెరట్లోకి వెళ్ళిపోతుంది. రమేష్, శారద కూర్చొని అన్నం తింటూ ఉంటారు. పేడ గడుక్కుని అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొని తాను కూడా అన్నం తింటుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకుంటారు. అనామికకి మాత్రం నిద్ర పట్టడం లేదు. తన భర్త నువ్వు కూడా సంపాదించి చూపించమని చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి. వెంటనే రమేష్ యొక్క సెల్ ఫోన్ని తీసుకుని ఆవు పేడ గురించిన ఉపయోగాల గురించి తెలుసుకుంటుంది. 1 గంట తర్వాత ఒక నిర్ణయం తీసుకుని పడుకుంటుంది. మరుసటి రోజున ఇంటి ముందు ఫేస్ క్రీమ్ రాసుకుంటే ఫ్రీగా ఆవు పేడ అని బోర్డు పెడుతుంది. దారిన వెళ్లేవాళ్లు అది చూసి తట్టలు పట్టుకుని శారద ఇంటి ముందు క్యూ కొడతారు. నేనంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న శారదా దంపతులు రమేషు పరుగున బయటకొచ్చి చూస్తారు. ఊరి వాళ్ళంతా తన ఇంటి ముందు ఉండటం చూసి శారదా, ప్రసాదు, రమేషు షాక్ అవుతారు. అనామిక మాత్రం మురిసిపోతూ ఉంటుంది. కోళ్ళ, వీళ్ళంతా మన ఇంటికి ఎందుకు వచ్చారు? అత్తయ్య, ఇప్పుడు నేను ఆవు పేడ ఫేస్ క్రీమ్ ని తయారు చేస్తున్నాను. ఆవు పేడ ముఖానికి రాసుకోవడం ఏమిటే? అవునత్తయ్య, ఆవు పేడ వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఎందరో ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. కానీ ఈ ఫేస్ క్రీమ్ వ్యాపారం మాత్రం ఎవరూ చేయలేదు. అది నేనే చేయబోతున్నాను. మనం ఖచ్చితంగా గెలుస్తాం. వ్యాపారంలో విజయం సాధిస్తాం. ఆవు పేడ రాసుకోవడం వల్ల ముఖంలో ఏవైనా వెలుగు కాని మెరుపు కాని వస్తుందా అని గమనిస్తూ ఉంటాను. నీ అమ్మ కడుపు మాడ, ఆవు పేడ ఫేస్ క్రీమ్ ఏంటే? పైగా దాంతో వ్యాపారం లాభం లేదు. నేను ఇక పిచ్చి ఆసుపత్రి తీసుకెళ్ళిపోవాలి. అత్తయ్య, మీరు భయపడకండి. అసలు ముందు నా వ్యాపారానికి అడ్డు రాకండి. నేను ఆవు పేడని ఫేస్ క్రీమ్గా పెట్టి పంపిస్తాను. అలా వచ్చిన వాళ్ళకి తట్ట నిండా పేడ వేసి పంపించు, సరేనా? ఇక నేను చెప్పేది ఏముంది కోళ్ళ, నువ్వే నాకు అన్ని చెప్తుంటేను. నేను చేస్తానులే. నేను వెళ్ళి పాక దగ్గర నిలబడతాను అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక పాక దగ్గర ఏర్పాటు చేసుకున్న బ్యూటీ పార్లర్ కుర్చీలో మొదటిసారిగా పార్వతి కూర్చుంటుంది. ఆవు పేడ ఫేస్ క్రీమ్ ని అనామిక వేసి పాక దగ్గరికి పంపిస్తుంది. పాక దగ్గరే ఉన్న శారద ముఖానికి పేడతో వచ్చిన పార్వతిని చూసి తట్ట నిండా పేడ వేస్తుంది. ఆ తర్వాత సరోజ వస్తుంది. అనామిక సరోజకి కూడా ఆవు పేడ ఫేస్ క్రీమ్ గురించి చెప్పి వేసి పంపిస్తుంది. శారద సరోజకి కూడా తట్ట నిండా పేడనిస్తుంది. సరోజ సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజు కొంతమందికి అనామిక ఈ ఆవు పేడ ఫేస్ క్రీమ్ ని చేస్తూ ఉంటుంది. శారద పేడని బుట్టలో వేసి వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక మాత్రం ఆవు పేడ ఫేస్ క్రీమ్ చేస్తూనే ఉంటుంది. పార్వతి ముఖం నల్లగా మారిపోతుంది. సరోజ ముఖం రంధ్రాలు పడుతుంది. కమ్మల ముఖం అయితే ఎర్రగా కమిలిపోతుంది. అలా ఆ ఊళ్ళోని ఆడవాళ్ల ముఖాలన్నీ పాడవుతాయి. దాంతో అనామికని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెడతారు. అది చూసి శారద, ప్రసాదు, రమేష్లు బాధపడుతూ ఇంటిని పొలాన్ని అమ్మేసి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేసి అనామికాని జైల్లో నుంచి
తిరిగి తెచ్చుకుంటారు. ఇక ఆ ఊర్లో ఉండకుండా మరొక ఊరికి వెళ్ళిపోతారు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.